ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సిద్ధార్థ ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. సిద్ధార్థ ఫౌండేషన్ అనేది ఫిబ్రవరి 14, 2022లో దీన్ని మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అండ్ అందులో భాగంగానే మనం ఈ సెంటర్ బుద్ధ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2 months అవుతే మన సెంటర్ది కూడా యానివర్సరీ సెలబ్రేషన్ కూడా రాబోతుంది. అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, ఎందుకు దీన్ని స్టార్ట్ చేయాలని అనిపించింది అంటే, ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికవాదులు కేవలం స్పిరిచువాలిటీ అని చెప్పి ఆధ్యాత్మికంగానే కేవలం మార్పు తీసుకొస్తే సరిపోతుంది, ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది అని కొంతమంది ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఇంకొంతమంది కేవలం అంతర్యాత్ర చేస్తూ ఉంటే సహజంగానే వ్యక్తి మారితే సమాజం మారుతుందని కొంతమంది అలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ధ్యానం ద్వారా, యోగం ద్వారా, భక్తి ద్వారా, రకరకాల మార్గాల ద్వారా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అయితే నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సామాజికంగా ఎదగాలి అన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సంపూర్ణ జీవిత వికాసం అనేది జరగాలి. అంటే కంప్లీట్ లైఫ్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఎప్పుడైతే కంప్లీట్ లైఫ్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందో అక్కడ ఏమవుతుంది అంటే, మనము భౌతికంగా ఎదుగుతాము, సామాజికంగా ఎదుగుతాము, అదేవిధంగా స్పిరిచువల్గా కూడా ఎదుగుతాము. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని, అదేవిధంగా స్పిరిచువాలిటీని మమేకం చేసి మనం తీసుకెళ్తే ఒక నూతన ఒరవడిని తీసుకురావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మనము ఆలోచించి ఇది చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా నాకు ఈ ఆలోచన అనేది మొదట్లో నాకు లేదు. సో కొంతమంది వెల్ విషర్స్తో నేను ఇది డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి అండ్ దుర్గం స్వామి గారు అండ్ తర్వాత మనకి క్రాంతి అన్నట్లా కొంతమందితో మనం ఇది డిస్కషన్ చేస్తున్నప్పుడు దీని గురించి కొంత ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని. అండ్ కేవలము ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లాగానే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలి. అండ్ ఎస్పెషల్లీ భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆచార్య నాగార్జునుడు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, సద్గురు ఓషో అండ్ మనకి రవీంద్రనాథ్ ఠాగూరు, ఇట్లా కొంతమంది ఫిలాసఫర్స్ని, తత్వవేత్తలని, ఈ మేధావులని మనము తీసుకుంటే వీళ్ళంతా కూడా కేవలము సామాజిక అభివృద్ధి, సమాజపరమైనటువంటి మార్పులు అండ్ అదేవిధంగా ఈ వ్యవస్థని మార్చడమే కాకుండా విద్యా విధానం కూడా మారాలి అని చెప్పి వాళ్ళు చాలా కృషి చేశారు. అంటే విద్య వ్యాపారం కాకూడదు, అండ్ విద్య అనేది అందరికీ సమానంగా అందాలి, అండ్ తర్వాత మనకి విజ్ఞానం అనేది అందరికీ సమానంగా అందాలి, జ్ఞానం అనేది అందరికీ సమానంగా అందాలి. కొంతమంది మాత్రమే దీన్ని అందుకోవడం వల్ల చాలామంది అంధకారంలో ఉన్నారు. 80% మంది భారతీయులు అంధకారంలో ఉండడానికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు విద్య కానీ, జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ ఒక 20% మనుషుల చేతుల్లోనే ఉంది. మిగతా వాళ్ళంతా దానికి వంచితులైపోయారు. అలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయినా, ఎంత మోడర్న్ ఎరా వచ్చినా అండ్ తర్వాత ఆధునిక సమాజంలో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ కూడా ఇంకా కొంతమంది మనుషులు అంధకారంలోనే జీవిస్తున్నారు. ఇంకా భారతదేశంలో మనం తీసుకుంటే ఇంకా కూడుగూడు గుడ్డకి అవస్థపడుతూ ఉన్నటువంటి ప్రజానికం ఇంకా చాలా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, తర్వాత ఎంతమంది దేశాన్ని వెళ్ళినా కానీ ఈ పరిస్థితులు మారట్లేదు. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము చూసుకుంటే ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి, ఏం పెద్ద మార్పు ఏం జరగల. ఇప్పుడు ఈవెన్ మనము రాజ్యాంగం విషయంలో తీసుకుంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముందో చాలామందికి తెలియకుండా ఏ ప్రభుత్వం వస్తే దాన్ని అలా అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు, దాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చి వీళ్ళకి అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా మలుచుకున్నారు. అసలు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేది యథాతథంగా భారతదేశంలో అమలు జరిగితే భారతదేశం అనేది ఎప్పుడో అభివృద్ధి చెందేది. కానీ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఎందుకు దాన్ని సరిగ్గా అమల్లో పెట్టలేకపోతున్నారంటే, కాలానుగుణంగా
ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, తర్వాత ఏ కులానికి ఏ వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే దానికి అనుగుణంగా వాళ్ళు కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేస్తున్నారే కానీ ఉన్నది యథాతథంగా అమల్లోకి రావట్లేదు. అలా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే నిరుద్యోగం కానీ, బీదరికం కానీ, అసమానతలు కానీ, ఈ డిస్క్రిమినేషన్స్ కానీ ఇవన్నీ ఇలాగే ఉండిపోయినాయి. ఒకప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు ఇలాగే ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. అందుకే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విషయం చెప్తారు. ఏంటి అంటే, రాజ్యాంగం అనేది ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు, చట్టం చేసేవాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు ఎంత మంచి రాజ్యాంగమైనా అది ఉపయోగపడదు అని అంటాడు. అండ్ అదేవిధంగా రాజ్యాంగం ఎంత చెడ్డదైనా పర్లేదు, అమలు చేసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే అది రాజ్యాంగం కరెక్ట్గా లేకపోయినా చేసే మేలు వాళ్ళు చేస్తూ ఉంటారు దేశానికి అని చెప్పి చెప్తాడనమాట. సో కాబట్టి ఆయన చెప్పినట్టే ఇది జరుగుతుంది ఇవాళ రేపు మనం తీసుకుంటుంటే. సో కాబట్టి ఇలా ఎంతోమంది మేధావులు వాళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, అండ్ మేధావులు కావచ్చు, సంఘ సంస్కర్త, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడేసి వాళ్ళు ఈ దేశాభివృద్ధికి పాటుపడ్డారు. కానీ వాళ్ళు అందించినటువంటి ఫలితాలు అనుభవిస్తున్నటువంటి ఇవాళ రేపు జనరేషన్స్ ఎలా ఉన్నారంటే, స్వార్థపూరితంగా సంకుచిత మనస్తత్వంతో కులాన్ని పట్టుకొని, మతాన్ని పట్టుకొని, వర్ణాలను పట్టుకొని, నీది నాది అనే భావన, స్వార్థపూరిత అహంకారం, ఇవన్నిటిని పట్టుకొని ఎవరికి వాళ్ళు మేము అభివృద్ధి చెందితే చాలు, మా వర్గం అభివృద్ధి చెందితే చాలు, మా కమ్యూనిటీ అభివృద్ధి చెందితే చాలు, మిగతా వాళ్ళు ఎటన్నా పోని మాకు సంబంధం లేదు. అరే దేశం అంటే, ఇండియా ఈజ్ ఏ దేశం అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఒక యూనిట్ అంటే యూనిట్లో ఏమేమి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మోరోవర్ ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ అభివృద్ధి చెందితేనే కదా దేశం అభివృద్ధి చెందేది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని పట్టుకొని లాగుతుంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అసలు ఇక్కడ ఈ కులం మతం దీనికంటే కూడా మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేశానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? దానికి వెనకాల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, 80% మంది ఎప్పుడైతే అంధకారంలో ఉండిపోయారో, ఆ అంధకారంలో ఉండి వాళ్ళకి విద్యావకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది సఫర్ అవుతున్నారు. ఒకప్పుడైనా ఇప్పుడు కూడా అవుతున్నారు. సో కాబట్టి ఎస్పెషల్లీ మనిషికి జీవిత వికాసం తీసుకొచ్చేది ఏంటి? మొట్టమొదటిగా చెప్పాలంటే విద్య, ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది సరిగా లేదు భారతదేశంలో. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏముంది? డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుంది, అండ్ కంపారిజన్, కాంపిటేటివ్నెస్. అందులో ఇక్కడ హెల్దీ కంపారిజన్ ఉండదు, హెల్దీ కాంపిటేటివ్నెస్ ఉండదు, తర్వాత హెల్దీ ఒక కంపీట్ చేయడం అనేది ఉండదు. పోటీతత్వం ఎట్లా ఉంటుంది? ఒకళ్ళు ఇంకోళ్ళని అణచేసి ఎదగాల, ఒకళ్ళు ఇంకోళ్ళని తొక్కేసి ఎదగాల, ఒకళ్ళని మోసం చేసి ఎదగాల, ఒకళ్ళని అవినీతి చేసి దోచుకొని ఎదగాలి. ఇదే నా కంపారిజన్ అంటే, ఇదే నా కాంపిటేటివ్నెస్ అంటే, ఇదే నా ఎడ్యుకేషన్ నేర్పేది. అందుకే ఈ భారతదేశంలో ఈ విద్యా విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే, మనకి రకరకాల మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు విద్య లేని వాడిని వింత పశువు అని అన్నారు. మరి చదువుకున్న వాళ్ళే పశువులాగా బిహేవ్ చేస్తున్నారు ఇవాళ రేపు. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళకి పనికిరాదు అన్నట్టే కదా. కాబట్టి మనకి పురాతన కాలం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఆచార్య నాగార్జునుడు కావచ్చు, సద్గురు ఓషో, అండ్ మనకి ఎంతోమంది ఫిలాసఫర్స్, రవీంద్రనాథ్ ఠాగూర్, తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇలా ఎంతోమంది ఫిలాసఫర్స్ని, తత్వవేత్తలను మనం తీసుకుంటే వీళ్ళు విద్య అనేది కేవలము భౌతిక వికాసము, గుడ్డ సంపాదించుకోవడానికి కాదు, తర్వాత అదేవిధంగా కెరీర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే విద్య కాదు. విద్య అనేది జీవిత వికాసానికి ఉపయోగపడాలి. ఇందులో మారల్ ఎడ్యుకేషన్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, హ్యుమానిటీ ఉండాలా, ప్రకృతి సిద్ధంగా ఉండాలి, అండ్ అదేవిధంగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి జీవిత వికాసం కోసము విద్య అనేది ఉపయోగపడాలి. సో అలాంటి విద్యా విధానం అనేది భారతదేశంలో తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము సిద్ధార్థ ఫౌండేషన్ని ఫామ్ చేసి ఇందులో భాగంగా ఇప్పుడు బుద్ధ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, ఒక రీసెర్చ్ సెంటర్ దీన్ని స్థాపించి ఇక్కడ ఆల్
ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక రకాల కాలేజెస్లో, కంపెనీస్లో, కార్పొరేట్ సెక్టార్స్లో కూడా వర్క్షాప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే 0 to 15 ఇయర్స్, తర్వాత 15 to 28, 28 to 35, 35 to 50 ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళలో మనం మార్పు తీసుకురాగలిగితే డెఫినెట్గా మనము ఒక చేంజ్ తీసుకురావచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఇది విద్య మారాలా, సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, ఇది మారాలంటే ప్రభుత్వం మార్చాలి, లేదంటే ఒక చైతన్యం, ఎవరో ఒకళ్ళు వచ్చి చైతన్యం తీసుకురావాలి, ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే మనం లేస్తాము అని చెప్పి అనుకుంటారు. కానీ కాదు, ఎక్కడో ఒక స్టార్టప్ అనేది ఎక్కడో ఒక చోట జరగాలి, ఎక్కడో ఒక ప్రారంభం అనేది ఎక్కడో ఒక అడుగు ఎక్కడో ఒక చోట పడాలి. ఆ పడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసి దీన్నే భవిష్యత్తులో ఒక మల్టీవర్సిటీ లాగా డెవలప్ చేసేసి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఒక నాణ్యమైనటువంటి విద్య, తర్వాత విద్యా వికాసము, అండ్ అదేవిధంగా జీవిత వికాసము, ఆత్మీయ వికాసము, ఆధ్యాత్మిక వికాసము, శాస్త్రీయ వికాసం. అంటే ఒక 5 ఏళ్ల పిల్లాడు మన దగ్గరకు వస్తే వాడు ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వెళ్ళేలోపు ఒక జెమ్ లాగా బయటకు వెళ్ళాలి. అంటే అన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్గా, మల్టీ డైమెన్షనల్గా, తర్వాత మల్టిపుల్ వేస్లో ఒక వ్యక్తి డెవలప్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఈ సిద్ధార్థ ఫౌండేషన్ స్టార్ట్ చేసేసి మనం ఈ రీసెర్చ్ సెంటర్ కూడా నడిపిస్తున్నాము. ఇది భవిష్యత్తులో మల్టీవర్సిటీ లాగా మారాలి, ఎంతోమందికి ఇది ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ దిశగానే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఇది స్టార్ట్ చేయడానికి ఎవరైతే కలిసి వచ్చారో సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి బుద్ధ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఇది నడవడానికి ఎంతోమంది ధ్యానులు, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది మానవీయ కోణంలో ఆలోచించి ఉదార గుణంతో, దానగుణంతో వాళ్ళు ఇస్తున్నటువంటి ఫండ్స్తోనే, వాటి డొనేషన్స్తోనే ఈ సెంటర్ అనేది రన్ అవుతుంది. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు అండ్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కేవలము ఒక ఆధ్యాత్మిక సంస్థనే కాదు, ముందు ముందు మనం వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టేసి అన్ని వర్గాల ప్రజలకి, తర్వాత అన్ని రకాల మనుషులకి హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది. సో ఇది ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇటు ఆధ్యాత్మికంగా, అటు సామాజికంగా, ఇటు వ్యవస్థని మార్చే విధంగా, ఇటు దేశాన్ని, ప్రపంచాన్ని మార్చే దిశగా ఇది పనిచేస్తుందని చెప్పి మనము భవిష్యత్తులో అలాంటి ప్రణాళిక ఉంది. దాని ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. సో గౌతమ బుద్ధుడు, సద్గురు ఓషో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆచార్య నాగార్జునుడు, తర్వాత ప్రజెంట్ గురువులు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్తో, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో ఇది మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా మాతో కలిసి వచ్చి దేశాభివృద్ధికి, వ్యక్తి అభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి మీరు అభివృద్ధి చెందుతూ సమాజానికి కూడా ఎంతో కొంత మాతో కలిసి మేలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.